అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మా విలేజ్ లో మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ సీతారాముల వారికి చాలా ఘనంగా కళ్యాణం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒకవైపు మంగళ వాయిద్యాలతో ఆ సీతారాముల వారి కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుందో. తలంబ్రాలు వేసుకోవడం అయింది. నెక్స్ట్ దండలు వేస్తున్నారన్నమాట. బంతిపూలతో రామాలయం అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. పండగలైనా పెళ్లిళ్ళైనా సరే బంతిపూలు మామిడి తోరణాలు ఉంటే ఆటోమేటిక్గా ఆ వైబ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఈ రోజు ఆ రాముల వారి కళ్యాణం చూసి ఆయన ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి వచ్చిన భక్తులతో చూడండి రామాలయం అంతా కూడా కలకల్లాడిపోతుంది. పంతులు గారు హారతి ఇచ్చేస్తున్నారు. ఇంతటితో రాముల వారి కళ్యాణం అయితే పూర్తయింది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఆ దేవుడికి పసుపు కుంకుమలు అప్పచెప్పుకున్నాం. ఆ రాముల వారికి ఇంటి దగ్గర నుంచి రవ్వ ప్రసాదము పానకము తయారు చేసి తీసుకొచ్చాము. ఫస్ట్ ఆ దేవుడికి నైవేద్యం పెట్టేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రసాదం పెడుతున్నాం. ఆ రాముల వారికి ఎంతో ఇష్టమైన ఈ పానకాన్ని తయారు చేసి తీసుకొచ్చి భక్తులందరికీ పంచడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదం పెట్టడం కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం భోజనం టైం కూడా అయిపోయింది. రామాలయం దగ్గరే అన్న సంతర్పణ అనేది చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ శ్రీరామనవమి రోజు అన్న సంతర్పణ అనేది చేస్తారన్నమాట. అందరితో పాటు మేము కూడా దేవుడి ప్రసాదం తినడానికి వెళ్ళాము. గుడి దగ్గర అన్న సంతర్పణ అనేసరికి కంపల్సరీ పులిహోర అనేది ఉంటుంది. ఇక్కడ పులిహోర చాలా బాగుంది. 2 రకాల కూరలు సాంబార్తో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా భోంచేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి.